హలో! హాయ్ ఫ్రెండ్స్. నేనిప్పుడైతే ప్రెజెంటు ఖత్తర్‌లో ఉన్నాను. ఖత్తర్‌లో డ్రైవర్ పనికొచ్చాను. కాకపోతే నేనొచ్చిన ఇండ్లు చాలా అంటే చాలా మంచిది. దాని గురించి ఒక ప్రత్యేకంగా స్టోరీ చెప్పాలి. ఎందుకంటే ఖత్తర్‌కొస్తున్నప్పుడు జాగ్రత్తగా రండి. ఎందుకంటే వచ్చినాక ఇక్కడ మనం ఏం చేయలేము. చెయ్యొచ్చు. కాకపోతే మన ఇష్టమైతే చేయొచ్చు. లేదంటే ఇంటికెళ్ళే ఆప్షన్ గాని ఉంది. కాకపోతే ఎందుకు అంత మన డబ్బు ఖర్చు పెట్టుకొనొచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చినాక మనకు బాగుండకుంటే ఎందుకు రిటర్న్ వెళ్ళాలి? ఎంత తలకాయ నొప్పి. అందుకని నేనేం చెప్తానంటే ఖతర్‌కొచ్చేవాళ్ళు ఒకటికి 10 సార్లు ఆలోచించేసుకొని రండి. లేదంటే చానా ఇబ్బంది పడతారు. అందుకే దాని బదులు మీరు ఇంగా దుబాయ్ పోయినా, బహ్రెయిన్ పోయినా, కువైట్ అంత బెస్ట్ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎందుకంటే నేను కువైట్‌లో 10 సంవత్సరాలు పనిచేసినాను. కానీ ఒక్కరోజు కన్నా ఎక్స్‌పీరియన్స్‌లో 10 ఇయర్స్‌లో నేను ఒక్కరోజు గాని ఫీల్ కాలేదు ఇంటికి పోవాలని. కానీ ఇప్పుడు నేనొచ్చి ఒక 10-15 డేస్ అయితాంది. కానీ నాకిక్కడ మనసు ఒప్పడం లేదు. ఈ పని ఎక్కువ, రెస్ట్ ఉండదు. చాలా పని ఎక్కువ. పొద్దున్న 5 నుంచి రాత్రి 10 వరకు ఫుడ్ తినేకి గాని ఒక్కోసారి టైం ఉంటది. ఒకసారి టైం ఉండదు. అందుకని ఏం చెప్తానంటే ఖత్తర్‌కి రావద్దండి. ప్రత్యేకించి మన ఆంధ్ర వాళ్ళు. ప్రత్యేకించి లేడీస్ అయితే అస్సలు రావకండి. ఎందుకంటే మగోళ్ళకైనా కొద్దిసేపు అట్లా ఇలా టైం దొరుకుతది. ఎక్కడైనా పోయినప్పుడు షాపింగ్ మాల్‌కి, ఎక్కడన్నా సూపర్ మార్కెట్‌కి, ఎక్కడైనా ఫంక్షన్‌లకు ఎక్కడైనా ఎళ్ళినప్పుడు వాళ్ళని దింపేస్తాం. దింపేసిన తర్వాత మనకేం పనుండదు. కార్‌లో ఏసీ యేసుకొని కూర్చోవడమో, లేదంటే అక్కడ ఉన్న డ్రైవర్లతో మాట్లాడుకుంటూ ఉండడమో ఏదో ఒకటుంటాది. టైమ్ పాస్ అయిపోతది. కాకపోతే ఈ లేడీస్ ఉన్నారు చూసినా వాళ్ళు వచ్చినప్పటి నుంచి మళ్ళీ మీరు ఇంటికి పోయేంత వరకు మీతో పని చేపిస్తూనే ఉంటారు. రాత్రి 1 అయినా చేపిస్తారు. 2 వరకైనా చేపిస్తారు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఖాళీ అయితే ఉండదు మీకైతే 100%. అందుకే లేడీస్ అయితే ప్రత్యేకంగా రావద్దండి ఖత్తర్‌కి మాత్రం. మరి వేరే కంట్రీస్ ఎలా ఉన్నాయో నేనైతే కువైట్‌లో 10 సంవత్సరాలు చేశాను. కువైట్ అయితే చాలా 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 మంచోళ్ళు. అక్కడ వాళ్ళు మంచోళ్ళు. ఒకవేళ మనకి ఎప్పుడైనా బై చాన్స్ ఏదైనా చెప్పినా గనుక మళ్ళీ వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకొని పిలిచి దగ్గరకొచ్చి మనకేదో అరిచిన దానికి 2 సేపు డబ్బులిచ్చి మళ్ళీ వాళ్ళు మనకి దగ్గరైతారు. కానీ ఇక్కడ అట్లా లేదు. ఈళ్ళకు సెంటిమెంట్‌లు, వాడు పని చేస్తాడా? వాడికేమైంది? వానికేమైనా బాగాలేదా? ఆరోగ్యం బాగాలేదా? ఇవన్నీ ఏం లేదు. వాళ్ళకి జస్ట్ వాళ్ళ పని కావాల. వాడు తిన్నాడా? వాడు బాత్రూమ్ పోయినాడా? స్నానం చేసినాడా? చేయలేదా? ఇదియా? అదే అనే కాదు. వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో పిలుస్తారో తెలీదు. మనం రెడీగా ఉండాల. అందుకని ఈ దేశంకైతే వద్దు. దయచేసి రావద్దండి.